నమస్తే. ఎస్ఎస్ఎంబి 29 సూపర్ స్టార్ మహేష్ బాబు విత్ రాజమౌళి సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్స్ మన దగ్గర ఉన్నాయి. అయితే సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 అతి తొందరలో పరుగులు ఎత్తబోతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా ఆ సినిమాకి సంబంధించి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఆయన జుట్టు పెంచాడండి. అంటే ట్రావెలర్ పాత్ర కాబట్టి ట్రావెలర్కి ఎప్పుడు గడ్డం కంపల్సరీగా ఉండాలి, జుట్టు కూడా పెంచి ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే అది ట్రావెలర్గా మనం చూడలేము. అంటే అడవులు తిరిగేవాడు, దక్షిణాఫ్రికా అడవుల నేపథ్యంలో స్టోరీ అంటున్నారు కాబట్టి నీట్గా షేవింగ్ చేసుకుని క్రాఫ్ ఎంచుకుని ఉంటే బాగోదు కదా. అందుకోసం అని చెప్పేసి డైరెక్టర్ కోరిక మీదకే జుట్టు పెంచడం అనేది జరిగిందని సమాచారం అయితే ఉంది. అని ఈ మధ్యన అదే స్టిల్స్ వస్తున్నాయి బయటికి కూడా, ఎక్కువ జుట్టు పెరిగిన జుట్టుతో ఉన్న ఫోటోలే కనిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఇది అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంది హైదరాబాద్లో. అక్కడ సైరా నరసింహారెడ్డి ఇలాంటి చాలా సినిమాల షూటింగ్లు అక్కడే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ భీమ్లా నాయక్ కానీ ఇవన్నీ అక్కడే జరిగినాయి. అక్కడ పర్మనెంట్ సెట్స్ వేస్తున్నారట ఈ సినిమా కోసం. ఓకే, వర్క్ జరుగుతుందంట. అక్కడే రాజమౌళి గారి ఫ్యామిలీ కూడా అక్కడ ఉండడానికి, పర్మనెంట్గా ఉండడానికి కూడా, మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం ఇదంతా తతంగం లేకుండా అక్కడే ఉండిపోయే ఏర్పాట్లు కూడా పర్మనెంట్గా ఉండడానికి కూడా చేసుకున్నారని ఒక టాక్ అయితే ఉంది. దాంతోపాటు ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షూటింగ్ అంతా గ్రీన్ మ్యాట్ స్టూడియోలోనే చేస్తారని సమాచారం. అక్కడ చేసేసి విఎఫ్ఎక్స్ కోసం పంపించేస్తే చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది, త్వరగా షూటింగ్ అవుతుంది. ఇది వరకట్లాగా చాలా డిలే చేసి జక్కనలాగా చెక్కుతూ కూర్చుంటే కాదు, త్వరగా షూటింగ్ పూర్తి చేద్దాం అనేది. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్కి ఎక్కువ టైం తీసుకున్నారు కాబట్టి ఇక మనకి సినిమా షూటింగ్ పరంగా ఎక్కువ టైం తీసుకోకూడదు, చాలా త్వరగా కంప్లీట్ చేయాలని దీంట్ మీద రాజమౌళి ఉన్నారని సమాచారం అయితే ఉంది. అయితే మహేష్ బాబు సంబంధించి ఇప్పుడు దాకా మనం చూస్తే రాజమౌళి గారితో చేయడం అనేది ఫస్ట్ టైం అనుకోవచ్చు. అయితే ఈ ఫస్ట్ టైం కూడా ఎక్కువ డిలే కాకుండా, ఎందుకంటే ఇంతకుముందు గతంలో మనం చూసాం బాహుబలి కావచ్చు, బాహుబలి పార్ట్ 2 కావచ్చు, అదేవిధంగా RRR కావచ్చు, వీటన్నిటికీ చాలా డిలే అయితే వస్తుంది. అయితే ఇప్పుడు మహేష్ బాబు మాత్రం లేదు, దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పేసి అయితే కొంత రాజమౌళి గారికి సలహా ఇచ్చినట్టు, అందుకే వీళ్ళంతా కూడా అక్కడ పర్మనెంట్గా అక్కడే ఉంటూ త్వరగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అది కాక ఇక్కడ దీంట్లో ఇంకా ఎవరైనా సరే తారలు, సూపర్ స్టార్స్ ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు బాలీవుడ్లో అమెరికాను సంప్రదింపులు జరిపారని సమాచారం అయితే ఉంది. అమెరికాను ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉండే కానీ వాళ్ళు రివీల్ చేయట్లా, ముందే ప్లాన్ చేసుకుని మాట్లాడి పెట్టుకున్నారు వాళ్ళు. ఆ షూటింగ్ కూడా ఈ సమ్మర్లోనే స్టార్ట్ చేస్తారు, డేట్ ఎప్పుడైనా తెలియదు కానీ ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ని కూడా లాంచ్ చేద్దాం అనేది టార్గెట్ పెట్టుకుని ఉన్నారని సమాచారం. ఆ తర్వాత ఇక 2026 రిలీజ్ని టార్గెట్ పెట్టుకున్నారని సమాచారం అయితే ఉంది. అది వాళ్ళ షెడ్యూల్ అంతా అలా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఒకసారి షూటింగ్ మొదలు పెడితే మాత్రం ఎక్కడ బ్రేక్ లేకుండా కంటిన్యూగా షూటింగ్ చేసేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఇది వరకట్లాగా లేట్ అవ్వదు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే RRRకి వచ్చేసరికి కరోనా కష్టాలు అనేవి చాలా ఇబ్బంది పెట్టినాయి కాబట్టి RRR అంత లేట్ అవ్వడం కారణం ఏంటంటే కరోనానే. అప్పుడు ఆ పరిస్థితి అందరికీ తెలుసు కాబట్టి అది కొంత డిస్టర్బ్ చేసేసింది దాన్ని. RRR తర్వాత మహేష్ బాబుతో సూపర్ స్టార్తో అని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి దీనికి ఒక పేరు కూడా ఒక ప్రచారంలో ఉంది. ఏంటి అంటే అది మహారాజ్ అని చెప్పి. మహా అంటే మహేష్ సంబంధించిన ఫస్ట్ లెటర్, అదేవిధంగా రాజమౌళిలో మహారాజ్. సో మహారాజ్ అనే పేరుతో విడుదల కాబోతుంది. అదిగాక ఇది అన్ని లాంగ్వేజెస్లో కూడా ఇదే పేరుతో రాబోతుంది అనే ఒక కొంత వైరల్ అయితే అవుతుంది. దాంట్లో ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఇప్పుడు ఇండియన్ సినిమా టైటిల్ లుక్లోనే ఉంది అది. మహారాజ్ అంటే అది మీరు హిందీలో సినిమా కూడా మహారాజ్ అని పెట్టినా జనానికి అర్థమైపోయారు కాబట్టి బహుశా నేను అనుకోవడం అట్లా పెట్టుంటారు, మహారాజ్ అని పెట్టుంటారు. ఆల్రెడీ మహారాజ్ అనే సినిమా సోమబాబుతో ఒక సినిమా కూడా ఉంది కాబట్టి మళ్ళీ పెట్టవచ్చు. సాధారణంగా రాజమౌళి సినిమాలకి పాత పేర్లు కాకుండా కొత్త పేర్లు పెట్టుకుంటూ ఉంటారు ఆయన. గత సినిమాలు తీసుకున్నప్పుడు ఛత్రపతి కానీ, మీరు ఏ సినిమా తీసుకున్న మగధీర కానీ ఎక్కడ లేని పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. సరే మహారాజ్ అంటే చాలా కాలం అయిపోయింది కాబట్టి పెట్టవచ్చు, అవకాశం ఉంది. కాదు ఊహాగానాలు కావచ్చు, అఫీషియల్గా వాళ్ళు ఎక్కడ చెప్పలా. ఇప్పుడు దాకా వచ్చే వార్తలన్నీ కూడా అనఫిషియల్గా వచ్చే స్ప్రెడ్ అవుతున్న వార్తలే తప్పితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏదీ లేదు. కాకపోతే ఇప్పటికే చాలా డిలే అయింది ఈ సినిమా విషయంలో. అది ఎందుకు ఏమిటని తెలియదు. ఇప్పుడు దుర్గాడ్స్ బ్యానర్ ఒకటేనా, లేకపోతే దీనికి ఇంకా యాడింగ్ ఏమైనా ఉంటాయా, బాలీవుడ్ నుంచి ఎవరైనా ఇన్వాల్వ్ అవుతున్నారా, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి. ఇక స్టార్ హీరోస్
మహేష్ బాబుతో పాటు ఇంకెవరెవరు ఉంటారు, అమీర్ ఖాన్తో పాటు ఇంకెవరెవరు ఉంటారు అనేది. ఎందుకంటే ఇప్పుడు కల్కి సినిమాలో చూసుకుంటే చాలా ప్యాడింగ్ ఉంది. మరి మహేష్ బాబు సినిమా అంటే, రాజమౌళి సినిమా అంటే, రాజమౌళి సినిమాకి స్థాయికి తగ్గట్టుగా ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా ఉండాలి. ఆ తమిళ ఇండస్ట్రీ నుంచి, మలయాళం ఇండస్ట్రీ నుంచి, లేదా కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా ఆర్టిస్టులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒక పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేస్తున్నారు కాబట్టి కంపల్సరిగా ఆ హీరోలు అయితే ఉంటారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సినిమా కూడా పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో వస్తుందని కొంతమంది, లేదు సింగిల్ మూవీ అని చెప్పి కొంతమంది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మహాభారతం మీద సినిమా తీయబోతున్నారు రాజమౌళి గారు, ఆయన చిరకాల వాంఛ అంటున్నారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ఈ సినిమా అనేది పార్ట్ 1 పార్ట్ 2 లేదంటే ఓన్లీ ఒక సింగిల్ సినిమా అనుకోవచ్చు? నేను అనుకోవడం కథనే సింగిల్ సినిమాది కంప్లీట్ చేస్తారండి. ఇన్ కేస్ ఆఫ్ ఇది సూపర్ డూపర్ హిట్ అయిపోయి బాహుబలి లాగా పెరిగే అవకాశం ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తారు. ఎందుకంటే ఇమ్మీడియట్గా పార్ట్ 2 చేసే అవకాశం లేదు. ఇది ఏమవుతుందంటే సీక్వెల్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే చాలామంది ప్రేక్షకులు కూడా అసంతృప్తి ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు సలార్ సినిమా మన ప్రభాస్ వచ్చింది, సలార్ 2 రాకుండా అసంపూర్ణంగా సినిమా చూడటం. ఇప్పుడు బాహుబలి 2కి మనం చాలా వెయిట్ చేశారు. కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని అని, ఆ లైన్ కోసం ఎందుకు చంపాడని చూడటం కోసం చాలా కాలం వెయిట్ చేశారు. అంత సస్పెన్స్ జనం భరించలేరు. కాబట్టి ఒక పార్ట్ చేస్తే దాన్ని అక్కడికంతా కంప్లీట్ చేసేయాలి, కథాపరంగా కంప్లీట్ అయిపోయి దానికి ఇంకో సీక్వెల్ వదులుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా సరే. ఒకవేళ అలాంటి దీనికి సంబంధించిన ఒక ఇదైతే వదిలే అవకాశం, ఫెయిలర్ అయితే వదిలే అవకాశం అయితే ఉంది చివరిలో. అప్పుడు కంటిన్యూ చేసుకోవచ్చు, దక్షిణాఫ్రికా అడవులో తీసుకోవచ్చు, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు, తీసుకోవచ్చు. అది ఒక కథ అయితే కంప్లీట్ అయిపోవాలి ఒక సినిమాకి. అయితే గతంలో అంటే ఒక 3 నుంచి 4 రోజుల క్రితం మనం చూసాం, కూలీ అని చెప్పేసి రజనీకాంత్ సూపర్ స్టార్ రాబోతున్నాడు. సినిమా ఇంకా షూట్ మొదలు పెట్టకముందే ఓన్లీ జస్ట్ ఒక గ్లిమ్స్ కోసం మాత్రం షూట్ చేసుకొని దానికి సంబంధించిన గ్లిమ్స్ అయితే మనకు వచ్చింది, అది ఒక అద్భుతంగా మనం చూసాం. సేమ్ అదేవిధంగా రాజమౌళికి సంబంధించినటువంటి ఒక ఈ సినిమా కూడా ఒక చిన్న ఇలాంటి ఫీలర్ వదిలే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆ ట్రెండింగ్గా ఉంది ఇది ఇట్లా చేయడం అనేది. మన తేజ సినిమా కూడా అలాగే చేశారు కాబట్టి, మిరాయి సినిమాకి. కాబట్టి ఈ కూలీ సినిమా లాగానే ఒక టైటిల్ ముందే పెట్టేసుకుని, ఇప్పుడు వాళ్ళు ఎట్లా టైటిల్ ముందే పెట్టుకున్నారో టైటిల్ కూడా ముందే మహారాజన్ టైటిల్ లేకపోతే ఏదో ముందే అనుకుని ఒక చిన్న గ్లింప్స్ లాగా వదిలితే మాత్రం చాలా బాగుంటుంది. అట్లా చేసుకుని సినిమా షూటింగ్ కంటిన్యూ చేసుకుంటే ఎటువంటి గొడవ ఉండదు, బాగానే ఉంటుంది ఈ ఆలోచన. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.